రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ముబారక్పూర్ గ్రామంలో రంగంపేట పీఠాధిపతి శ్రీ 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 బ్రహ్మశ్రీ శ్రీ గురువు మాధవనంద సరస్వతి స్వామి ఆశీస్సులతో సురేష్ జోషి నిర్వహణలో గజస్వంబ, నంది శివ గణపతి సాహిత హనుమాన్ విగ్ర ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ దేవాలయ భక్త బృందం, గ్రామ పెద్దలు మరియు మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
कृष्णानन्दपर्याप्तं शारदाक्षेत्रसुस्थितं वन्दे वन्दारुमन्दारमिन्दिरानन्दकन्दलम् अमन्दानन्दसन्दोहबन्धुरं सिन्धुराननम् वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित्तं नृसिंहमहं भजे रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। జయ అనేటువంటి శబ్దం, జయ అనేటువంటి బాబు సౌండ్ అనేటువంటి జయ అనేటువంటి పదం. జయ అంటే సంస్కృతంలో ఏజ అని అర్థం. ఏజ అంటే పూజిస్తున్నాను అని అర్థం. అంటే మనం ఎవరికి జయ కొడుతున్నామో వాళ్ళను మన మాటతో వాక్కుతో పూజ చేస్తున్నట్టు లెక్క. ఇది తెలుసుకోవాలి. మనం 100 సంవత్సరాలు బతకటానికి రోజు 100 సార్లు జై కొడతామా లేదా కదా? మరి ఎప్పటికుండే దేవునికి ఎన్నిసార్లు జై కొట్టానో బాగా ఆలోచన చేసుకోండి. ఇంకొకటి, ఈ జై అంటాం కదా, నేను భోళాశంకర్ భగవానికి అంటే మీరు జై అంటున్నారు, అవును కదా? దీన్ని మన భాషలో ఏమంటారు? ఇత్తేసి పొత్తుగూడు అంటారు, అంతేనా? అట్లా కాదు, మీరు కూడా మొత్తం నామం అనాలి. ఈ చివరికి అనే దాన్ని ఏమంటారు? సఫిక్స్ అంటారు. నాది సఫిక్స్ ఉద్దేశం కాదు, టోటల్ ఫిక్స్. మొత్తము నామం అనాలి. ఆ నామము భగవంతుని నామం నోటిలో పడ్డదంటే మనం ఆనందభరితులమై ఆనందంగా ఉంటాం. కనుక నామాన్ని జాయి నామాన్ని గట్టిగా మొత్తము నామం అని అనండి, ఒకటి. ఇక రెండవది, జయ అని ఎట్లా అనంటే మన శాస్త్రంలో జయ విధానానికి ఒక విధానం ఉంది. మగవాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా 2 చేతులు మొత్తం పైకెత్తి జయ అనండి. అమ్మలు 2 చేతులు కంఠం కిందికి, గదువ కిందికి పెట్టుకొని నమస్కార ముద్రలో జయ అనాలి. బొడ్డు రాయి దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాళ యాగశాలలో భాగాల మీదకి వచ్చిన దేవుళ్ళ వరకు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా ఆ చైతన్యం ఒక్కటి, అదే భగవంతుడు. కొందరిళ్లలో పటం, కొందరిళ్లలో విగ్రహం, కొందరిళ్లలో గౌరవమ్మ, కొందరి మెడలో లాకెట్, ఇలా ఎక్కడ ఉన్నా ఆ చైతన్యం ఒక్కటి. అదే చైతన్యం ఇక్కడి గ్రామ పురోహితులు సురేష్ మొదలైనటువంటి వారి కుటుంబ సభ్యులు, ఈ కార్యక్రమం నిర్వహించడానికి వచ్చినటువంటి రాజమౌళి శర్మ మొదలైనటువంటి ఋత్విక్ బ్రాహ్మణ బృందము, అతిథి బ్రాహ్మణ బృందము, కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వహిస్తున్న కార్యకర్తలు, ఏ కార్యక్రమంలో ఎవరు లేకపోతే ఆ కార్యక్రమానికి అందము రాదు, కార్యక్రమ నిండుదనాన్ని సమకూర్చడానికి వచ్చిన మా తల్లులు, ఆ తర్వాత అందరినీ అలరింపజేయడానికి వచ్చి కూర్చున్నటువంటి నాట్యం చేయడానికి వచ్చిన అమ్మాయిలు, వారి గురువు గారు, పని వాళ్ళు, నాదస్వరము వాళ్ళు, డప్పుల వాళ్ళు, ఊడ్చే వాళ్ళ దగ్గర నుంచి భగవంతుని నెత్తి మీద పువ్వులు పెట్టే వాళ్ళ వరకు అందరిలో వెలుగుతున్నది అదే చైతన్యం. మీ అందరిలో ఏ చైతన్యం, ఏ స్వరూపం వెలుగుతున్నదో అదే నాలోపట కూడా ఉంది. మనందరిలో ఉన్న భగవంతునికి నారాయణ స్మరణపూర్వకంగా నమస్కారం అర్పించుకుంటూ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. గ్రీష్మ ఋతువు ప్రారంభం కాగానే మనం ఈ పునరుద్ధరణ కార్యక్రమం, పునఃప్రతిష్ఠ కార్యక్రమం, ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ప్రతిష్ఠ అంటే ఎంత మంచిదో
అంత ఇబ్బందికరమైన కార్యక్రమం. ఎందుకంటే ప్రతిష్టలో హంత్యర్థహీనా కర్తారః మంత్రహీనాస్తు ఋత్విజః శ్రియం లక్షణహీనాతు న ప్రతిష్ఠా కాళినీ మాతా కీ జై. నేడు ముబారకాపురం గ్రామం లోపల హనుమత్ సహిత ధ్వజస్తంభ హనుమత్ సహిత ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి ఈరోజు నిన్న కార్యక్రమం ప్రారంభమైంది. నిన్న జలాదివాసము, మరి అట్లాగే అగ్ని ప్రతిష్ట, గణపతి హోమము, ఆదివాసాలన్నీ కూడా నిన్న పూర్తి చేసుకొని నేడు గణపతి హోమము, మరి అలాగే ఆదివాసాలకు పూజా కార్యక్రమము, అట్లాగే నేడు ఇప్పుడు సాయంత్రం పూట ఫలాదివాసము, శయ్యాదివాసము, ధాన్యాదివాసము కార్యక్రమము జరుపుకున్నాం. మరి ఈరోజు మాధవానంద స్వామి సరస్వతి స్వామి వారికి పాదపూజ, అష్టోత్తర హారతులు మా గ్రామం నుంచి ఇవ్వబోతున్నాం. తదుపరి రేపు 7:15 ఆంజనేయ స్వామి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం పూర్తవుతుంది. 10 గంటలకు పూర్ణాహుతితో ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం పూర్తి చేసుకోబోతున్నాం. కాబట్టి మండలం లోపల ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా, భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు పొందగలరని పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా ఈ గ్రామం తరఫు నుంచి ఆహ్వానం చేస్తున్నాం. ఆనంద స్వామి వారు కాసేపట్లో ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. మాధవానంద స్వామి పాదపూజ, అలాగే అష్టోత్తర హారతిని ఇవ్వబోతున్నాం. కాబట్టి మాధవానంద స్వామి ఆశీస్సులతో నేటి ఈ కార్యక్రమం ముగుస్తుంది. రేపు ప్రతిష్టా కార్యక్రమం 7:55 ప్రతిష్టా కార్యక్రమం, తదుపరి 10:30 పూర్ణాహుతితో ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం ముగిసిపోతుంది. ముబారక్పూర్ బి గ్రామంలో హనుమాన్ ప్రతిష్టాపన మరియు ధ్వజస్తంభము, నందీశ్వర శివ విఘ్నేశ్వర ప్రతిష్టాపన జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన పూజ్య శ్రీ మాధవానంద సరస్వతి గారి స్వాగతం కోరుతున్నాము. కాసేపట్లో ఆయన పాద పూజ, గురు పూజోత్సవము, ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు, చిన్నలు, మరి గ్రామ ప్రజలు అందరి కష్ట సుఖాలతోని ఈ కార్యక్రమం జరుగుతుంది. యువత, పెద్దలు, చిన్నలు, మరి అందరికీ నా కృతజ్ఞతలు.